గైస్, వెల్కమ్ టు షార్పన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ అనేవి నిన్న మధ్యాహ్నం అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దానికి సంబంధించి కౌన్సిలింగ్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు నిన్న రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు అయితే చెప్పడం జరిగింది. కానీ మనం అఫీషియల్గా వాళ్ళు నోటిఫికేషన్ అనేది అప్డేట్ చేసిన తర్వాత ఆ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేనైతే వెయిట్ చేశాను. అండ్ ఈరోజు మనకి అఫీషియల్గా వాళ్ళు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది గైస్. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం గైస్. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఏదైతే మీ సర్టిఫికేట్ ఒరిజినలా అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది గైస్. సో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఈ ఇయర్ మనకి ఆన్లైన్లో అయితే పెట్టడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కొన్ని స్టెప్స్ వైజ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. వీళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. ఈ సర్టిఫికేట్స్ని మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో appolicy.nic.inలో ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది, కాస్ట్, ఇన్కమ్, అలాగే రీజియన్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్ AUSVU ఈ డీటెయిల్స్ అనేవి మీరు సబ్మిట్ చేసి ఫీజు అనేది పే చేసినట్లయితే ఆన్లైన్లో మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ మీకు వచ్చేసి ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది గైస్. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళు కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు. 12/10/2020 నుంచి 17/10/2020 వరకు వీళ్ళు ఫీజు అయితే కట్టించుకోవడం అయితే జరుగుతుంది గైస్ ఆన్లైన్లో. అండ్ OC/BC వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు వచ్చేసి 700 రూపీస్ అయితే పెట్టారు. అండ్ అలాగే SC/ST వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 400 రూపీస్ అయితే కౌన్సిలింగ్ ఫీజు అయితే పెట్టారు గైస్. అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూస్ చేసి కట్టచ్చు. అండ్ పేమెంట్ అయిన తర్వాత రిసిప్ట్ అనేది ప్రింట్అవుట్ తీసుకోమని అయితే వీళ్ళైతే చెప్తూ అయితే జరుగుతుంది గైస్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. మీకు కనుక ఒకవేళ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఫెయిల్డ్ అని పడి మీ అమౌంట్ కనుక కట్ అయినట్లయితే వితిన్ 4 డేస్లో వాళ్ళు రిఫండ్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. ఇన్ కేస్ అలా జరగకపోతే మీరు ఏపీ పాలిసెట్ కన్వీనియర్ యొక్క మెయిల్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్కి కానీ లేదంటే ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి కాల్ చేసి మీరు మీ యొక్క ప్రాబ్లం వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు అమౌంట్ అనేది రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. అండ్ మీకు వచ్చేసి వాళ్ళు ఆ తర్వాత మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై అయిన తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి యూస్ చేసి మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అయినట్లయితే మీకు మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయ్యాయా లేదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ మీకు అప్డేట్ అయితే ఇస్తారు గైస్. ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్స్ అనేది వెరిఫై అవ్వకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ అని కానీ నాట్ వెరిఫైడ్ అని కానీ మీకు అక్కడ పడటం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అయితే ఇస్తారు గైస్. ఆ లిస్ట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఆ లిస్ట్ ఇస్తారు. మీ ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీకు ఏ సర్టిఫికేట్ అయితే నాట్ వెరిఫైడ్ అని పడిందో ఆ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళి మీరు అక్కడ వెరిఫై అయితే చేయించుకోవాల్సి ఉంటుంది గైస్. దానికి సంబంధించిన డేట్స్ అవి అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మీరు వన్స్ వెరిఫై అయిన తర్వాత మీరు ఆ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి మీకు సైట్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. అండ్ మీకు వచ్చేసి ఆ డీటెయిల్స్ మీరు ఏ ఇంటర్నెట్లో అయినా ఇంటి దగ్గర అయినా హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర ఎక్కడైనా సరే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఎవరికైతే సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వవో వాళ్ళకి క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్, కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అయితే పడుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు గైస్. అండ్ మనకి రిపోర్టింగ్ టైం ఎక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి వీళ్ళు కొన్ని అయితే ఇస్తారు గైస్. ఎవరికైతే సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అవ్వవో అందరూ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు గైస్. ఎవరికైతే నాట్ ఎలిజిబుల్ కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ నాట్ వెరిఫైడ్ అని అయితే పడుతుందో వాళ్ళు మాత్రం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి ఎప్పుడు వెళ్ళాలి అనేది వీళ్ళు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 14/10/2020 ర్యాంక్ 1 నుంచి 9,000 వరకు, అలాగే 15/10/2020 ర్యాంక్ 9,001 నుంచి 24,000 వరకు, అలాగే 16/10/2020 ర్యాంక్ 24,001 నుంచి 42,000 వరకు, అలాగే 17/10/2020 42,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వీళ్ళైతే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. అండ్ వీళ్ళు వచ్చేసి candidates are informed that where there is more than one helpline center the ranks are distributed helpline. ఎక్కడైతే ఒకటి కంటే ఏ ఏరియాలో అయితే ఒకటి కంటే ఎక్కువ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉన్నాయో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ర్యాంక్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తున్నారు. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను. అండ్ మనకు వచ్చేసి ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో అంటే స్పోర్ట్స్, NCC, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళు ఉంటారో వీళ్ళకి వచ్చేసి స్పెషల్గా అయితే వీళ్ళు సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయడం అయితే జరుగుతుంది గైస్. వాటికి సంబంధించిన డేట్స్
అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవ్రీడే మనకి రిపోర్టింగ్ టైం వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్ మార్నింగ్ 9 AM అయితే స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే సిఏపి వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 14/10/2020 ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా వీళ్ళు కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే 15/10/2020 స్పోర్ట్స్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే 16/10/2020 ఎన్సీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయడం అయితే జరుగుతుంది గైస్. అండ్ ఇక్కడ ఫుల్ ఫామ్స్ అయితే ఇచ్చారు, వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. వన్స్ మీకు సర్టిఫికేట్స్ అనేది వెరిఫై అయిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అని పడితే కనుక నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ గైస్. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ అనేది మీకు కావాలి అని మీ కాలేజ్ అనేది లిస్ట్ అనేది వాళ్ళకి వెబ్సైట్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. మీకు వన్స్ మీకు సర్టిఫికేట్స్ వెరిఫై అయిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లాగిన్ డీటెయిల్స్ యూస్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయినట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అని చెప్పేసి మీకు ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ మీకు ఏ కాలేజ్ లిస్ట్ అనేది కావాలని చెప్పేసి వాళ్ళు లిస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాలేజ్ కోడ్ అలాగే కాలేజ్ నేమ్ అవి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో అయితే నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను, ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ చెక్ వెరిఫికేషన్ స్టేటస్ మనకి ఇక్కడ ఎలా అనేది బ్రీఫ్గా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి బ్రీఫ్గా వాటిని చూసేద్దాం. అండ్ ఫస్ట్ ఇచ్చేసి మనకి వెరిఫికేషన్ వన్స్ పేమెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి షో బటన్ అనేది ఉంటుందంట అఫీషియల్ వెబ్సైట్లో. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మీరు ఎలిజిబుల్లా కాదా అంటే మీరు పెట్టిన ఏదైతే ఫీజు కట్టే ముందు సర్టిఫికెట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నారో అవి వెరిఫై అయ్యి మీరు ఎలిజిబుల్లా కాదా అనేది మీకు వాళ్ళైతే చెప్పడం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి పెట్టారు. ఎవరైతే క్యాండిడేట్ అనే వాళ్ళు వెరిఫై అవ్వవో నాట్ ఎలిజిబుల్ అని వస్తుందో వాళ్ళు మాత్రం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళితే సరిపోతుంది. అండ్ ఎలిజిబుల్ అని పడిన వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళవలసిన అవసరం లేదు అని అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ ద డేటా వెరిఫైడ్, ఒకవేళ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో మీరు వెరిఫికేషన్లో అగ్రీ అవ్వకపోతే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయించుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు గైస్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ ఉన్న 4-వీలర్ ఉన్న కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. సో వాళ్ళకి నో అయితే పడుతుంది. కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా సరే కొంతమందికి నో అని అయితే పడుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి గైస్. వెబ్ ఆప్షన్స్ మేము పెట్టే టైంలో మీరు అది మీ లాగిన్ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయి చూసుకునే టైంలో మీరు ఇది నో ఉందా ఎస్ ఉందా అనేది మీరు క్లియర్గా అయితే చూసుకోండి. మీరు కనుక ఇది చేంజ్ చేయకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నా సరే నో అని పడితే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ వెరిఫై మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అనేది మీరు ఏదైతే ఇస్తారో దానికి వీళ్ళు హెల్ప్ లైన్ సెంటర్స్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో దానికి మీకు అప్డేట్స్ అన్నీ కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఏవైతే సీట్ అలాట్మెంట్ కానీ మీకు సర్టిఫికేట్స్ వెరిఫై అయినాయో వాటి గురించి కానీ ఆ నెంబర్కి అయితే పంపిస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మీకు ఏమైనా చేంజెస్ కావాలి అంటే మీరు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో డీటెయిల్స్లో వాటిలో మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు వాళ్ళు వెరిఫై అయితే చేసి చేంజెస్ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ కొన్ని అయితే ఇవ్వటం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు వాటి యొక్క జిరాక్స్ కాపీస్ అనేవి 2 sets అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అది కూడా హెల్ప్ లైన్ సెంటర్కి ఎవరైతే వెళ్ళాలో వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళందరూ నార్మల్గా ఆన్లైన్లో అయితే వెరిఫై అయితే చేస్తే కనుక మీరు అయితే అవసరం లేదు. అండ్ మనకు వచ్చేసి లిస్ట్ వచ్చేసి ఏపీ పాలిసెట్ హాల్ టికెట్, ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు. ఒకవేళ మీరు హాల్ టికెట్ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో మీకు హాల్ టికెట్ అనేది ఉంటుంది. మీ లాగిన్ డీటెయిల్స్ ఏవైతే అప్లికేషన్ నెంబరు మీ SSC హాల్ టికెట్ నెంబర్ ఉందో అవి ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ర్యాంక్ కార్డు, నిన్న ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ర్యాంక్ కార్డు అలాగే SSC కానీ ఈక్వలెంట్ మార్క్స్ మేము ఏదైతే ఉంటుందో కొంతమంది ఇంటర్ చేసిన తర్వాత డిప్లొమా చేస్తుంటారు. వాళ్ళ ఇంటర్ యొక్క మార్క్స్ మెమో లేదంటే 10th క్లాస్ యొక్క మార్క్స్ మెమో అనేది ఒరిజినల్తో పాటు కాపీ అనేది క్యారీ చేయాలి. అలాగే 6th నుంచి 10th క్లాస్ వరకు
స్టడీ సర్టిఫికెట్ కానీ లేదంటే రెసిడెన్స్ సర్టిఫికెట్ కానీ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్స్ హ్యాస్ నో institutionalized education or residence certificate of either of parents in AP for 10 years in case of non-local candidates వీళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగే స్టడీ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాలని అయితే చెప్తున్నారు గైస్. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2020 to 21 ఫ్రమ్ మీ సేవ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. గైస్ ఓసీ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కొంతమందికి. మీకు లేకపోతే కనుక ఇది వదిలేసేయండి, ఎక్కువ మందికి అయితే ఇది ఉండే ఛాన్స్ లేదు. అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనే దాని గురించి నేను ఒక స్పెషల్ వీడియో అయితే చెప్తాను. మీకు కనుక కావాలి అంటే ఒకసారి కింద కామెంట్స్లో అయితే ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి అడగండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2017 ఫర్ క్లైమింగ్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా 2017 1/1 తరువాతది మీరు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇదైతే ఖచ్చితంగా కావాలని అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అని మీకు స్కూల్లో ఆర్ ఇంటర్ కాలేజ్లో మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు, అది కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కింద, అంటే మీరు అదర్ స్టేట్స్ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి వచ్చినట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు లేదంటే తెలంగాణకు వెళ్ళినట్టు ఇలా మీకు సర్టిఫికేట్ అనేది వాళ్ళు క్యారీ చేయాలని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీని గురించి నేను డీటెయిల్గా మీకు ఒకవేళ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దీని గురించి వీడియో అయితే చేస్తాను ఎలా వస్తుంది ఏంటి అనే దాని గురించి. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ స్పోర్ట్స్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎంత ఛాన్స్ వస్తే వాళ్ళు ఆ కేటగిరీకి తీసుకుంటారని. అండ్ ఇక్కడ నోట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది చూడండి గైస్. ఆల్ ది క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు గో టు హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఫర్ సచ్ క్యాండిడేట్స్ హూస్ డేటా ఇస్ వెరిఫైడ్ అండ్ డేటా డిస్ప్లేడ్ అండ్ అగ్రీడ్ బై ద క్యాండిడేట్స్ కెన్ డైరెక్ట్లీ ప్రొసీడ్ ఫర్ ది ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. కొంతమంది ఏంటి అంటే ఎలిజిబిలిటీ అని వచ్చినా కూడా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి ఏమో అని చెప్పేసి వెళ్ళటం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరికైతే ఎలిజిబుల్ అని వస్తుందో లేదంటే నాట్ ఎలిజిబుల్ అని రాకుండా ఉంటుందో వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళనవసరం లేదు, డైరెక్ట్ కాలేజ్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. కానీ ఎవరికైతే నాట్ ఎలిజిబుల్ అని వస్తుందో వాళ్ళు మాత్రం వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఫర్ సచ్ క్యాండిడేట్స్ హూస్ డేటా ఇస్ ఇన్కంప్లీట్ దట్ ఈస్ డేటా నాట్ వెరిఫైడ్ ఇన్ ఆన్లైన్, వాళ్ళు ఎవరైతే డేటా అనేది ఆన్లైన్లో వెరిఫై అవ్వదో వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలని అయితే చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళైతే కరెక్షన్స్ అయితే చేయించుకొని ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలని చెప్తున్నారు. అండ్ అలాట్మెంట్ విల్ బి ప్లేస్ ఇన్ వెబ్సైట్ 2020. వీళ్ళు 20వ తారీఖు ఈ మంత్ 20న వీళ్ళు అలాట్మెంట్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు ఏపీ పాలిసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళైతే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ మీకు ఏదైతే క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ ఇస్తారో అవి యూస్ చేసి మీరు లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని అలాగే రిపోర్ట్ కూడా ఉంటుంది గైస్. మీరు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ రెండు తీసుకొని. అండ్ ట్యూషన్ ఫీ అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి గైస్. ట్యూషన్ ఫీ పేయబుల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఈజ్ ఆర్స్ 4,700 ఫర్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ అండ్ ఆర్స్ 25,000 per annum in private unaided polytechnics and second shift engineering colleges. The reimbursement of tuition fee in respect of all eligible candidates will be as per the orders issued by government of Andhra Pradesh from time to time. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మనకి ఇవ్వాలా వద్దా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఈ 4,700 అయినా అవనివ్వండి గవర్నమెంట్ కాలేజెస్లో, లేదు 25,000 అయినా సరే గవర్నమెంట్ అనేది పే చేస్తుంది అని అయితే చెప్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా చేంజెస్ వచ్చి పే చేయకపోతే మీరు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ అయితే పే చేస్తుంది, మీరు ఎటువంటి మనీ అయితే పే చేయని అవసరం లేదు కాలేజ్లో అయితే. అండ్ మీకు వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ బి డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. మనకి ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కాలేజ్లో ఇవ్వనవసరం లేదు అని అయితే వీళ్ళు నోట్లో అయితే చెప్తున్నారు గాస్. కానీ కొన్ని కాలేజెస్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్.
అండ్ అలాగే ఆల్ క్యాండిడేట్స్ షుడ్ ఫాలో ది కోవిడ్-19 గైడ్లైన్స్ గివెన్ బిలో. అండ్ కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చారు కోవిడ్-19కి సంబంధించి, మాస్క్, శానిటైజర్ విషయాలని కొన్ని. అలాగే ఇక్కడ లాస్ట్ ఫైనల్గా మనకి కన్వీనియర్ యొక్క ఆఫీస్ అడ్రస్ అనేది ఇవ్వటం అయితే జరిగింది గైస్. అండ్ మనకు వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ మనకి ఇంకోటి అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. అలాగే మనకి మొత్తం 30 కాలేజెస్ అనేవి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, అలాగే ఓసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది గైస్. 30 కాలేజెస్ లిస్ట్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది. అండ్ ఏ రోజు ఏ ర్యాంక్ నుంచి ఏ టైంకి, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ రోజు చూస్తారని చెప్పేసి సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారని వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 1లో ఇది వచ్చేసి ఎస్సీ, బీసీ, ఓసీ వాళ్ళకి అనెక్సర్ 1లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్టీ కేటగిరీస్, ఇది అనెక్సర్ 2లో ఎస్టీ కేటగిరీస్కి హెల్ప్ లైన్ సెంటర్ ఏ రోజు వెరిఫై చేస్తారనేది 15 కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఏ రోజు ఎవరికి ఏ టైంకి, ఐ మీన్ మార్నింగ్ సెషన్ ఆర్ మార్నింగ్ సెషన్ అయితే లేదు, డైరెక్ట్ ఎవరికైతే ఏ రోజు చేస్తారనేది వీళ్ళు 15 కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చారు. అండ్ థర్డ్ మనకి వచ్చేసి ఏపీ పాలసీ 2020 ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ ఇయర్ మనకి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో దాని గురించి ఇవ్వటం అయితే జరుగుతుంది గైస్. దీని గురించి నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో లాంగ్ అవుతుంది, అలాగే మీకు అర్థం కాకపోవచ్చు అంత క్లియర్గా ఇందులో చెప్తే. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను గైస్. మీకు ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, దేని గురించి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అని. లేదు అనుకుంటే నేను టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాటిలో జాయిన్ అయ్యి కూడా మీరు డౌట్స్ అయితే అడగండి గైస్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఈ ఏపీ పాలసీకి సంబంధించిన ప్రతి అప్డేట్ని నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. సో గైస్, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.